మీ కాలికి దెబ్బ తగులుతుంది. గుండెకే గాయమైంది. అది ఎవడో అడగడే. ఈయనకేదో బొండికాయ ఉన్నట్టు మనసే లేని మనిషి ఇతను. మీ మనసులు ఒకటైనప్పుడు మీరిద్దరూ ఒకటవ్వడానికి వరుడు వెంకటపతి రాజుగారికి, వధువు శ్రీవల్లినిచ్చి పెళ్లి చేయడానికి ఈ అన్నయ్య సంతోషంగా ఒప్పుకుంటున్నారు. వెంకటస్వామి సార్. క్లాత్ తీసుకురా. అలాగే సార్. సార్ సార్. దేవా సార్. హే, నన్ను డిస్టర్బ్ చేయకు. పోవతలకి. అది కాదు సార్, మేడం వచ్చారు. నాగవల్లి ఎందుకు వస్తుంది ఇక్కడికి? ఆఫీస్కి వెళ్తుంది. మీ మేడం కాదు సార్, మా మేడం, శివపార్వతి మేడం. ఏంటన్నయ్య, బుర్రలో రకరకాల ఆలోచనలు నిన్న ఒక చోట నిలబడనివ్వట్లేదా? ఫైల్ సర్దేస్తున్నావు, దుమ్ము కొట్టేస్తున్నావు, పోలీస్ స్టేషన్ని చక్కబెట్టేస్తున్నావు. అయినా సరే ఏం చేయాలో తెలియట్లేదు నీకు. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని పోషించడానికి 1000 అబద్ధాలాడాలి. నిజం గనక చెప్పగలిగితే అదే మనల్ని పోషిస్తుంది. ఎందుకంటే అది ఎంతటి వాన్నైనా సరే శాసిస్తుంది. వంటలన్నీ ఘుమఘుమలాడిపోతున్నాయి. నిజానికి ఈరోజు ఏ స్వీటో చేయాల్సింది, కానీ ఈరోజు ఎందుకో అమృతక్క అన్ని హాటే చేసింది. స్వీట్ ఎందుకు? అంటే నా హెల్త్ బాగాలేదనా? అసలు నాకు హెల్త్ బాగాలేకపోతే మీరు పండగ చేసుకోవడం ఏంటి? చిచ్చి, అలా కాదండి. ఈ రోజు మా అక్కని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు కదా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ చేశాడు కదా, ఆ ఆనందంతో అలా అడిగానన్నమాట. ఓహో, అలా అడిగావా? జబ్బు చేసింది కదా, సరిగా అర్థం చేసుకోలేకపోయా కుముదా. మీరిలా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మా అన్నయ్య ఒక్కసారి మాటిచ్చాడంటే మీ పెళ్లి జరిగిపోయినట్టే. గంగాధరం గారు ఎలాంటి వారో నాకు తెలుసు కదా, అందుకే ఈ రోజు ఒక ముద్ద ఎక్కువ తిని నిద్రపోయి గ్లామర్ పెంచుకుంటాను. డాక్టర్ గారు, మీరు పశువుల గురించి పక్షుల గురించి మాత్రమే ఆలోచిస్తారు అనుకున్నాను, కానీ గ్లామర్ గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. వెంకటపతి రాజు గారికి ఏం తక్కువ? ఆయన పేరులోనే రాజు ఉంది. ఆయన మహారాజు. అంత గొప్ప మనసుంది. గంగాధరం గారు, మీ మంచితనం వల్ల మీరు అలా అనుకుంటున్నారు కానీ ఇక్కడ నిజంగా శ్రీవల్లి గారే దేవత. శ్రీవల్లి గారు కాపాడకపోయుంటే నేనేమైపోయావన్నా నాకే తెలీదు. మా అమ్మకు నేను ఒక్కగానొక్క కొడుకుని. మా అమ్మ ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోయేవాణ్ణి. ఈ దేవతే కాపాడిందండి. ఈ జన్మంతా నేనేం చేసినా మీ చెల్లెలి రుణం తీర్చుకోలేనండి. ఏంటండి, మీకు మా అక్కే గుర్తొస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని చూసింది, కష్టపడి పరిగెత్తుకుంటూ వెళ్లి మరి మా అక్కకి చెప్పింది, ఇవన్నీ మర్చిపోయారా? బ్లడ్ ఒకటే కాకపోయినా అలవాట్లన్నీ సావిత్రమ్మ గారివే వచ్చాయి కదా. బ్లడ్ ఒకటే కాకపోవడం ఏంటి?
అంటే తనది బి నెగిటివ్ కదా, మీది ఏ పాజిటివ్ కదా, అందుకే ఒకటి కాదని చెప్పాను అంతే. కానీ గంగాధరం గారి చెల్లెళ్ళంటే గంగాధరం గారిలాగే ఉంటారు. ఆ ధైర్యం, ఆ దర్పం, ఆ మంచితనం, ఆ గుణం అన్నీ అలా అలవరిచాయి. అవన్నీ కూడా సావిత్రమ్మ గారి దగ్గర నుండే వచ్చాయి అంటున్నాను. అసలు ఈ దేవతల్ని కన్న దేవత సావిత్రమ్మ గారే కదా. మీరు కూడా తినొచ్చు కదా వదినా. నేను అత్తయ్య కలిసి తింటాం, మీరు తినండి. టైంకి తిని మందులు వేసుకోవాలి కదా వదినా. రేయ్, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు, నువ్వు చెప్పాలనా? మరి ఇప్పటి వరకు దేవాన్నే రాలేదు, ఈ టైమైనా ఆకలితో ఎలా ఉన్నాడనేసి గింజుకున్నావు కదా నాన్న. మరి నువ్వెందుకు ఆలోచించావంట? ఆడంటే ప్రేమరా నాకు. నేను కూడా వదినని అభిమానంతో అడుగుతున్నాను, మీరు ఎలాగో పట్టించుకోరు కదా. వీర్రాజు, భోజనం చేసేటప్పుడు మాటలు ఎందుకయ్యా? ఆయన తినడం కన్నా అనడమే ఎక్కువగా ఉంటుంది.